ఇది సార్ మా రోడ్ల పరిస్థితి. ఇది సార్ మా రోడ్ల పరిస్థితి. ఇలా ఉన్నాయి సార్ రోడ్లు. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది. ఈ రోడ్లో వికలాంగులు రావాలంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్. ఇది సార్ మా రోడ్ల పొజిషను. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటున్నాం సార్. మీరు మొన్న ఒక మనిషి చెప్పుకోలేదు సార్, ఆ బాడీ బయటకు వెళ్ళడానికి ఒక టాటర్ రావట్లేదు, మనుషులు ఎత్తడానికి బురద మేము తీసుకెళ్ళిపోయాం. చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఫోటోలు వీడియోలు కూడా మేము కమిషనర్ గారికి చూపించాం సార్. వాళ్ళు స్పందించట్లేదు, ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు. కనీసం మా గ్రామీణ రోడ్డు అయినా తక్షణమే ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మేము కొండపల్లి జగనన్న కాలనీ నుంచి వచ్చామండి. అయితే మాది ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నామండి. మేము నివాసం ఏర్పాటు చేసుకొని. అయితే మాకు 4 ఏళ్ళుగా ఎక్కడ ఏ పని జరగలేదండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండిపోతున్నాయండి. వర్షం పడితే అదేంటంటే పొలాల మూలాన ఇప్పటివరకు